అందరికీ నమస్కారం. ఆధునిక సమాజంలో ఆన్లైన్ బెట్టింగ్ ప్రాణాంతకంగా మారింది. ఎందరో ప్రాణాలను హరిస్తోంది, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది, కుటుంబాలుగా ఆత్మహత్యలు చేసుకునేలాగా ప్రేరణ కలిగిస్తోంది. ఇది ఒక దారుణమైన పరిస్థితిగా పరిణమించింది. గతంలో మనం సప్త వ్యసనాల గురించి చెప్పుకునే వాళ్ళం. ఆ సప్త వ్యసనాల్లో జూదం కూడా ఒక వ్యసనం. ఆ జూదం ఇప్పుడు ఆన్లైన్ జూదంగా మారిపోయింది. చాలామంది యువకులు, కొద్ది పెద్దవాళ్ళు కూడా అక్రమంగా సంపాదిద్దాం లేదా అతి త్వరగా కోటీశ్వరులు అవుదామన్న దురుద్దేశం అండి. ఇక్కడ దురుద్దేశం ఎందుకంటే అది జరిగేది కాదు, మోసపోవడం తప్ప. అందుకని వాటికి అలవాటు పడి దాన్ని వ్యసనంగా మార్చుకుని ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకుంటున్నారు. ఆఖరికి మానసిక రుగ్మతల బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి అప్పులు తీర్చుకోలేక కుటుంబం అంతా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపురిస్తున్నాయి. గత శుక్రవారం మా చిత్తూరు జిల్లా జీడి నెల్లూరుకు చెందిన ఒక కుటుంబం అలాగే పురుగుల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడ్డది. అందులో ఒక యువకుడు చేసిన అప్పులు తీర్చలేక అతను గత ఏడాది ఉన్న ఇంటి స్థలాన్ని అమ్మేశారు. ఆ తర్వాత విపరీతంగా అప్పులు చేశారు. అప్పులు తీర్చే దారి లేకపోవడంతో ఆ కుటుంబంలో ఉన్న తన తల్లి, తండ్రి, సోదరి ఆయన కలిపి పురుగుల మందు తాగారు. మిగిలిన ముగ్గురు చనిపోతే అతను విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇవి సమాజంలో ఒక రుగ్మతగా చూడాలండి. కాబట్టి ఎవరైనా ఇలా ఆన్లైన్ బెట్టింగ్ కానీ లేదా వ్యసనాల బారిన పడితే వాళ్ళని గమనించండి. వాళ్ళు మొదటనే చిక్కించి చేయించండి. సహజంగా ఆన్లైన్ గేమింగ్కి అలవాటు పడ్డ వాళ్ళు నిరంతరం మూడ్ స్వింగ్స్లో ఉంటారు. ఏదంటే అది మాట్లాడుతుంటారు. ఎప్పుడు దాని మీద తపన ఉంటుంది. వాళ్ళలో ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంటుంది, ఆందోళన ఉంటుంది, కోపం ఉంటుంది, చిరాకు ఉంటుంది, ఆవేశం ఉంటుంది, డిప్రెషన్కి గురవుతుంటారు, నిద్రలేమి ఉంటుంది, ఒక్కొక్కసారి సరిగా తినరు, మనిషి సన్నబడిపోతుంటారు. ఒక విధంగా మానసిక రుగ్మతలు కలిగిన వ్యక్తిలాగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వాళ్ళని గుర్తించి వెంటనే చికిత్స చేయించగలిగితే, ప్రాథమిక దశలో కౌన్సిలింగ్ చాలండి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చేసి ఇంకా కొన్ని థెరపీలు ఉన్నాయి కౌన్సిలింగ్లో. ఒక సైకాలజిస్ట్ అతను బాగు చేయగలడు. అలాగే ఇలాంటి వ్యసనాలకు గురైన వాళ్ళలో ఎక్కువ ఏదైనా మానసిక సమస్యలు ఉంటే సైకియాట్రిస్ట్ ద్వారా మందులు కూడా వాడాలి. ఒక్కొక్కసారి హాస్పిటల్లో పెట్టి కూడా చికిత్స చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రులు కొంత నిర్లక్ష్యం వహించో భయపడో ఆఖరికి కుటుంబం నాశనం అయ్యే వరకు ఆగుతారండి. అలా కాకుండా బలవంతంగా అయినా సరే తీసుకెళ్ళి చికిత్స చేయించడానికి ప్రయత్నం చేయండి. అలాగే యువకులు కూడా లేదా ఈ వ్యసన పరులు ఆలోచించండి. ఇది వ్యసనం అన్న విషయాన్ని గుర్తించి ఈ వ్యసనాన్ని కూడా మానసిక రుగ్మతగా భావించి కౌన్సిలింగ్ చికిత్స చేసుకుంటే ఇలాంటి దురవస్థలు లేదా బాధలు తప్పుతాయండి. మనం ఇది ఎట్లా ఉంటుందంటే కొంతమంది అంటారు ఓసిడి అంటారు, చేసిన పని మళ్ళీ చేయాలనిపించినట్లు ఉంటుంది ఈ వ్యసన పనులు. కాబట్టి ఎవరైనా ఇలా ఉంటే ఆత్మహత్యలు చేసుకోకండి. ఆత్మహత్య వల్ల ఏ సమస్య తీరదండి. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకండి. ఒకవేళ అప్పులైతే అప్పులు ఎలా తీర్చాలో, అప్పుల్ని ఎలా సర్దుకోవాలో, ఎలా సర్దుబాటు చేయాలో చేసుకోండి. అంతే తప్ప మీరు డిప్రెషన్కి గురయ్యి ఆత్మహత్యలు చేసుకోవడం తప్పండి. ఇలా వ్యసన పరులకు అప్పిచ్చే వాళ్ళు కూడా ఒక విధంగా సమాజానికి ద్రోహం చేస్తున్నట్టే లెక్క. ఇలాంటి వాళ్ళకి అధిక వడ్డీలకు అప్పిస్తుంటారు. అధిక వడ్డీలకు అప్పు ఇవ్వడం, ఆ వడ్డీల కోసం వేధించడం కూడా చట్టబద్ధంగా చూస్తే అదొక అసాంఘిక ప్రవృత్తి కింద చూడాలి. అది చట్టం సమ్మతించదు. కాబట్టి అలాంటి వాళ్ళ మీద మనం చర్యలు కూడా తీసుకోవచ్చండి. కేసులు పెట్టచ్చు. మా అబ్బాయినో లేకపోతే ఇంకొకరికో ఇతను అధిక వడ్డీలకు అప్పిచ్చి వేధిస్తున్నారని కేసులు పెడితే వాళ్ళు కూడా ఇలా చాలా ఉన్నాయండి. ఒకవేళ మనం ఏది అప్పు తీర్చలేని పరిస్థితుల్లో
ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకోవచ్చండి. దివాలా తీసాం, మా దగ్గర ఏమీ లేదని పిటిషన్ వేసుకుంటే కూడా అప్పుల వాళ్ళు మీ దగ్గరికి రారు. అంతేకాని ప్రాణాలు తీసుకోవడం ఎప్పటికీ మంచిది కాదు. ఈ ఆన్లైన్ గేమింగ్ లేదా బెట్టింగ్ వ్యసన పరులకి చికిత్స చేయండి, ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించండి, ప్రాణాలను కాపాడుకోండి. ఇది నా సలహా అండి. నమస్కారం.